శ్రీమాత్రే నమః. ఒకే గోత్రికుల మధ్య వివాహాలు ఎందుకు చేయరాదు అని అంటారు పెద్దలు. దాని గురించి సవివరంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను. తండ్రి తరపున 7 తరాలలో కానీ, తల్లి తరపు 5 తరాలలో కానీ సగోత్రికులైన వారిని వివాహం చేసుకొనరాదు. అట్లు చేసుకున్నచో తల్లిని వివాహం చేసుకున్నంత పాపం సంభవిస్తుంది. సనాతన సాంప్రదాయంలో యజ్ఞయాగాలు మొదలైన వైదిక కర్మలకు, వివాహాది శుభకార్యక్రమాలకు, శ్రాద్ధాది పుత్రకర్మలకు తప్పనిసరిగా గోత్రం, ప్రవర తెలియపరచవలసి ఉంటుంది. మనందరి గోత్రాలకు 8 మంది మహర్షులు మూలపురుషులుగా ఉన్నారు. అగస్త్య మహర్షి, భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, కాశ్యప మహర్షి, భరద్వాజ మహర్షి, అత్రి మహర్షి, జమదగ్ని మహర్షి. ఈ 8 మంది మహర్షులు మనకు గోత్ర పురుషులు అంటారు. ఏ గోత్రం వారు ఆ గోత్రం వారికి రక్త సంబంధికులు అవుతారు. ఈ 8 మంది గోత్ర పురుషులకు కలిపి 49 మంది ప్రవర పురుషులు ఉన్నారు. సంతానోత్పత్తి క్రియకు ఒకే గోత్రికులు అయి ఉండరాదు. ఒకే ప్రవర ఉన్నవారు కూడా దాంపత్య బంధానికి పనికిరాదు. వధూవరులు ఒకే గోత్రం కలవారైనా, ఒకే ప్రవర వారైనా అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఒకే గోత్రికులకు బిడ్డలు పుడితే పరమ దుర్మార్గులు అవుతారు. సగోత్రికుల వివాహ బంధం కంటే వర్ణాంతర వివాహమే మేలైనది. సగోత్రికులు, సప్రవరికులు మధ్య మాత్రమే కాకుండా మేనత్త కూతురిని, అన్నగారి మరదలని అనగా వదిన చెల్లెలని, మేనమామ కూతుర్ని కూడా వివాహం చేసుకోకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. తండ్రి తరపు రక్త సంబంధికులు 7 తరాల వారు, తల్లి తరపున రక్త బంధువులు 5 తరాల వారు కాకుండా ఉన్న కన్యను పెళ్లి చేసుకోవాలని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్క కూతురిని పెళ్లి చేసుకోవడం కూడా ధర్మాచారం కాదు. తండ్రి గారి చెల్లెలి బిడ్డను అనగా మేనత్త కూతురు, తల్లిగారి చెల్లెలి బిడ్డను పిన్నతల్లి కూతురు వివాహం ఆడరాదు. కుండ మార్పిడి వివాహాల్లో కానీ, ఒకే పందిరిలో పెళ్ళిళ్ళు కానీ నిషిద్ధము అని మన ధర్మశాస్త్రం తెలియజేస్తున్నాయి. ధన్యవాదములు.